హలో నమస్తే పీపుల్ వనకం ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అండ్ హాఫ్ కప్ వచ్చేసి జీడిపప్పు తీసుకోండి. నేను ఇది గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అనమాట. 1 టేబుల్ స్పూన్ తీసుకున్న. ఎలా ప్రిపేర్ చేసుకుంటా అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ ఫ్లేమ్ స్లిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకుంటా అనమాట. దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని మేము ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. లైక్ ఎప్పుడైనా నాన్ వెజ్ ఇలా చేసినప్పుడు అందులో యూజ్ చేస్తామన్నమాట. నేను ఎప్పుడైనా షార్ట్స్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను. ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్న, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్న. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా మీరు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్న. 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్న. కొత్తిమీర, పుదీనా హాఫ్ రేషియో 1 కప్ తీసుకున్న. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకున్న. 2 to 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. అండ్ హాఫ్ కేజీ వచ్చేసి చికెన్ తీసుకున్న. పసుపు, ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకొని చికెన్ తీసుకున్న. ఇవే గైస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ప్రాసెస్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో స్టవ్ పైన కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అలా ఫ్రై అయిన తర్వాతకి జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కూడా ఆ ఆనియన్స్తో పాటు మంచిగా నీట్గా ఫ్రై చేసుకోండి. చాలామంది ఫస్టే వేసుకుంటారు జీడిపప్పు. అలా ఫస్ట్ వేసుకోకండి, లైక్ చేదొచ్చేస్తుంది జీడిపప్పు ఎక్కువ వేగిపోతే. ఆనియన్స్ వేగేంతసేపు అవి వేగితే చేదొచ్చేస్తుంది. దెన్ ఆఫ్టర్ టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్, ఆ టమాటోస్ అండ్ జీడిపప్పు బాగా ఆయిల్‌లో అలా 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ అయిపోవాలన్నమాట టమాటోస్ నుంచి పీల్ అనేది. అంతవరకు మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి దాన్ని. ఆనియన్స్‌ని, టమాటోస్‌ని అన్నిటిని. దెన్ మిక్సీలోకి తీసేసుకొని ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, నేను గ్రైండ్ చేసుకున్న. దెన్ ఆఫ్టర్ అదే సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకోండి. 2 ½ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. లైక్ నేను దాన్నే కడాయిని రీయూజ్ చేస్తున్నా, మళ్ళీ వేరే బాండీ తీసుకోకుండా. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో వేయించుకోవడం వల్ల పచ్చి వాసన అనేది రాదనమాట. మంచిగా వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని అందులో వేసేసుకోండి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాతకి మంచిగా ఫ్రై చేసుకోండి కలుపుతూ. ఎందుకంటే ఇక్కడ మనము జీడిపప్పు వేసుకున్నాం కదా, జీడిపప్పు వేసుకున్నందుకు మనకు అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మిక్స్ చేస్తూ మెల్లిగా స్లిమ్‌లో పెట్టండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆ మిశ్రమం అంతా ఆయిల్‌లో ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ అంతా పైకి తేలాలనమాట. అంతవరకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చికెన్‌ని అంతా మంచిగా నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేసేయండి. లైక్ ఏంటంటే ఆ చికెన్ అనేది ఆ పేస్ట్‌ని అంతా పట్టేసుకుంటుంది. ఇలా ఆయిల్‌లో ఫ్రై అవుతదనమాట. ఆయిల్ అంతా, చికెన్ అంతా ఆ పేస్ట్‌ని పట్టేసుకునేంత వరకు మంచిగా నీట్‌గా ఫ్రై చేసుకోండి. మంచిగా నీట్‌గా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన మూమెంట్‌లో కారం వేసుకోండి, పసుపు వేసుకోండి. కారం, పసుపు అండ్ గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. లైక్ కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అంతా చికెన్‌కి ఆ పేస్ట్‌కి అంతా పట్టేంత వరకు నీట్‌గా మిక్స్ చేసుకొని అలా కాసేపు అంతా దగ్గరికి అనుకొని వదిలేయండి. వదిలేస్తే ఇలా ఆయిల్ మంచిగా నీట్‌గా ఉడికి పైకి తేలుతుందనమాట. ఆ ముక్కకి అదంతా పేస్ట్ పడుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వేసుకొని దాన్నంతా మిక్స్ చేసుకోండి. లైక్ హాఫ్ కప్ అంటే టీ కప్
కప్తో హాఫ్ కప్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయిన తర్వాతకి ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా బాయిల్ అవ్వడానికి వదిలేసేయండి. ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే మీకు ఇలా బాయిల్ అయిపోయి ఆయిల్ అంతా నీట్గా పైకి మెల్లిమెల్లిగా తేలుతుందనమాట. సో ఈ మూమెంట్లో మీరు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ముక్క. ఆ పేస్ట్‌లో ఫ్రై అయింది, వాటర్‌లో ఉడికింది, అదంతా అవ్వింది కదా! ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోతదనమాట. సో నేను చెక్ చేసుకున్నా. నాకు కూడా ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంక కొద్దిగా దగ్గరికి అవ్వాలనేసి అలా స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నా అనమాట. ఇంకా ఆల్మోస్ట్ రెడీ టు సర్వ్ ఇది ఇంకా. యాహ్! గైస్, చాలా సింపుల్‌గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ ఇక్కడ ఏంటంటే పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ కలర్ యాడ్ చేస్తారు రెస్టారెంట్స్‌లో. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే టేస్ట్ చేశాను బగారా రైస్‌తో. చాలా యమ్మీగా ఉంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. మీరు కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ తీసుకొని అందులో కొద్దిగా కలర్ వేసుకొని మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసాం కదా! ఆ మూమెంట్‌లో కలర్ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇంట్లోనే. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్లో కొంచెం మనకు రెడ్డిష్ కలర్లో ఎక్కువగా ఉంటుంది చికెన్ కర్రీ, ఎందుకంటే అక్కడ వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు కాబట్టి. నేను ఇక్కడ న్యాచురల్గా కుక్ చేసుకున్నా. మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయండి అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఇంతే లైక్ చిటికెడంతా, ఐ మీన్ 1 టీ స్పూన్కి కొంచెం తక్కువగా రెడ్డిష్ కలర్ తీసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసుకోండి. పాలలో అండ్ నీళ్ళలో కలర్ని మిక్స్ చేసుకొని మనం ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా వేస్తాం కదా, అవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ కలర్ కలుపుకున్నాం కదా, ఆ మిల్క్ని అందులో యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి. మీకు కలర్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేస్తారు అండ్ పుదీనా పెట్టేస్తారు. అంతే సింపుల్గా. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.